తార్ రాక్స్ 5 డోర్ వర్షన్ అయితే వచ్చింది. కానీ ఇందులో టెక్ అండ్ ఫీచర్స్ ఎలా ఉన్నాయి అండ్ ఇది ఫైనలీ ఒక ఫ్యామిలీ పర్పస్గా కొనొచ్చా లేదా? అండ్ ఫస్ట్లీ ఇంజన్ చూసుకుంటే ఇందులో మనకి పెట్రోల్ ఇంజన్ ఉంది అండ్ డీజిల్ ఇంజన్ ఉంది. పెట్రోల్ వచ్చేసరికి 2 లీటర్ ఇంజన్, అందులో మనకి టర్బో ఆప్షన్ కూడా ఉంది. అండ్ డీజిల్ వచ్చేసరికి 2.2 లీటర్ ఇంజన్ అండ్ వాటి హార్స్ పవర్ అండ్ టార్క్ ఫిగర్స్ ఇక్కడ. అండ్ ప్రైజెస్ కూడా చూసుకుంటే పెట్రోల్ ఇంజన్ అనేది 16 lakhsతో స్టార్ట్ అయ్యి 25 lakhs దాకా వెళ్తుంది. అండ్ డీజిల్ ఇంజన్ చూసుకుంటే 17.5 lakhs నుంచి 26 lakhs దాకా వెళ్తుంది. అండ్ ఎక్స్టీరియర్లో చూసుకుంటే చేంజెస్ చూసుకుంటే మనకి టాప్ అనేది మెటల్ ఫ్రేమింగ్ తోటి వచ్చింది. అండ్ అందులో మనకి పానరోమిక్ సన్ రూఫ్ అయితే వచ్చింది. ఈ ఫీచర్ అనేది రీసెంట్ టైమ్స్లో చాలా పాపులర్ అయింది. ఇప్పుడు అన్ని కార్స్ అయితే ఇస్తున్నాయి, కొన్ని అయితే నార్మల్ సన్ రూఫ్ ఇస్తున్నాయి. అండ్ ఇందులో సి షేప్డ్ డిఆర్ఎల్స్ వచ్చాయి, చూడడానికి అయితే చాలా కొత్తగా ఉంది. అండ్ హెడ్ ల్యాంప్స్ కూడా ఎల్ఈడి వచ్చాయి. అండ్ ఇందులో లెవెల్ 2 ADAS కూడా ఉంది. ఇదేం చేస్తుంది అంటే ముందే కొలిజన్ కాకముందే మనకు ఒక వార్నింగ్ అనేది ఇస్తుంటుంది అండ్ లేన్ చేంజ్ కాకుండా కూడా చూసుకుంటుంది. అండ్ ఆటోమేటిక్గా బ్రేక్ కూడా వేసుకుంటుంది, సేమ్ లైక్ మనకి XUV 700లో చూసాం కదా. అండ్ ఇందులో మనకి ఇంపాక్ట్ సెన్సింగ్ ఆటో డోర్ అన్లాక్ కూడా ఉంటుంది. ఇన్ కేస్ అన్ఫార్చునేట్లీ ఒకవేళ ఏదైనా ఇంపాక్ట్ జరిగినప్పుడు మనం అన్కాన్షియస్ మోడ్ లేకపోతే డోర్ అన్లాక్ చేసే సిచ్యువేషన్లో మనకు లేనప్పుడు ఇంపాక్ట్ కొలిజన్ అది అయినప్పుడు అదే డిటెక్ట్ చేసుకొని డోర్స్ అనేది అన్లాక్ అయిపోతుంది. బయటికి వెళ్ళి ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళకి డోర్ ఓపెన్ చేయడానికి ఈజీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ టెక్, ఇందులో టెక్ అనేది బాగా ఇంప్రూవ్ చేశారు. 3 డోర్ థర్డ్ వర్షన్తో చూసుకుంటే కంపేర్ చేసుకుంటే చాలా అయితే ఇంప్రూవ్ అయింది. ఎందుకంటే ఇందులో 360 degrees పార్కింగ్ కెమెరా అనేది ఉంది. ఇప్పుడున్న జనరేషన్లో ఇదైతే మోస్ట్ నీడెడ్. కానీ ఒకటే డ్రాబ్యాక్ ఏంటంటే ఇది ఒకసారి అలవాటు అయితే దేర్ ఈస్ నో గోయింగ్ బ్యాక్. ఇంకా Son, you know, once you start, there's no going back. అండ్ ఇందులో ఆటో డిమ్మింగ్ IRVM కూడా ఉంది. అండ్ ఇది ఏం చేస్తుంది అంటే వెనక నుంచి ఏదైనా లైట్ అనేది వస్తుంటుంది కదా మనకి ఈ IRVMలో పడుతుంటుంది కదా, అది మన ఐలో రిఫ్లెక్ట్ కాకుండా ఆటో డిమ్ చేస్తుంది అనమాట. ఒక గ్రీన్ టింట్ లాగా అందులో వచ్చేస్తుంది, ఆటో డిమ్ అవుతుంది. మనకి విజన్ కూడా బాగానే ఉంటుంది అందులో నుంచి. సో ఇప్పటి నుంచి ఆ లైట్ అనేది మన కళ్ళలో పడి మనకి విజన్ అయితే బ్లర్ కాదు, సాక్షాత్కారం అయితే అసలుకే కాదు. అసలుకే మన సమ్మర్స్ ఈ కాలంలో చాలా హీట్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అలాంటి టైంలో వెంటిలేటెడ్ సీట్స్ లేకపోతే చిరాకు వస్తుంది. అంటే ఇంత బడ్జెట్ ఇంత మనీ పెట్టి వెంటిలేటెడ్ లేకపోతే చిరాకులు వేస్తుంటుంది కదా. సో వీళ్ళైతే ఇప్పుడు మనకి తార్ రాక్స్లో వెంటిలేటెడ్ సీట్స్ ఇస్తున్నారు. అండ్ ఇంకో చక్కటి విషయం ఏంటంటే డ్రైవర్ సీట్ ఉంది కదా, దానికి 6-way పవర్డ్ అడ్జస్ట్మెంట్ ఇస్తున్నారు. అంటే మనకి ఫ్రంట్ ఆర్ బ్యాక్ వెళ్ళడానికి, అప్ అండ్ డౌన్ చేసుకోవడానికి సీట్. అండ్ ఈ రిక్లైన్ యాంగిల్ ఉంది కదా, రిక్లైన్ యాంగిల్ కూడా సెట్ చేసుకోవడానికి కంట్రోల్స్ అయితే ఉంటాయి మనకి సైడ్కి. కాకపోతే అది ఓన్లీ డ్రైవర్కే ఇచ్చారు, ప్యాసింజర్కి ఇవ్వలేదు. అండ్ 10-inch డిస్ప్లే ఉంది. అండ్ డ్రైవర్ ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది కదా, అందులో అది కూడా 10-inch ఇచ్చారు. 2 HDలోనే వస్తున్నాయి. కానీ నార్మల్ బేసిక్ వర్షన్లో HD లేదు, కానీ 10-inch వస్తుంది. అండ్ వీటితో పాటు హార్మన్ కార్డన్ స్పీకర్స్ కూడా ఇస్తున్నారు. హై ఎండ్ వర్షన్లో చూసుకుంటే మనకి 9 స్పీకర్స్ వస్తాయి. అండ్ హై ఎండ్ వర్షన్లో చూసుకుంటే మనకి వైర్లెస్ ఛార్జింగ్ ప్యాడ్ ఇచ్చారు. అండ్ అది కూడా ఫాస్ట్ ఛార్జింగ్, నార్మల్ ఛార్జింగ్ కాదు. దీంతోపాటు 65-watt USB పోర్ట్ ఉంటుంది కదా, అది కూడా వస్తుంది. ఇది చాలా కామన్. ఇంకా వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ వైర్లెస్ యాపిల్ కార్ప్లే అనేది ఇప్పుడు ఎందుకో రావట్లేదంట, కొన్ని డేస్ తర్వాత రావచ్చు. కానీ ప్రజెంట్ అయితే ఆండ్రాయిడ్ ఆటో అయితే రన్నింగ్లో ఉంది. అండ్ దీంతోపాటు వాయిస్ కమాండ్స్ కూడా బాగానే ఉన్నాయి ఇందులో. ఎప్పుడైనా కార్ వేసుకొని శ్రీశైలం ఆర్ ఏదైనా హిల్ ఏరియాకి వెళ్తుంటే మధ్యలో ఆగిపోయింది అనుకో కారు, వెనక్కి వస్తుంటుంది కదా, చాలా భయం అవుతుంది కదా. సో అలాంటి టైంలోనే ఇది హోల్డ్ అయితే చేస్తుంది. ఈ ఫీచర్ అయితే ఉంది, హిల్ హోల్డ్ కంట్రోల్ అంటారు ఇది. అండ్ దీంతోపాటు కార్ దిగుతుంటే అంటే డిసెండ్ అవుతుంటే హిల్ అప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది ఇది. అండ్ దీంతోపాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా ఉంది. అండ్ సడన్గా టనల్ వచ్చినా లేకపోతే వర్షం పడేటప్పుడు సడన్గా చీకటి అవుతుంది కదా, అలాంటి టైంలో ఆటో హెడ్ ల్యాంప్స్ కూడా ఉంది ఇందులో. అండ్ వర్షం పడ్డా ఆటో వైపర్స్ అయితే ఉన్నాయి. ఇవి కొన్ని పెట్రోల్ అండ్ డీజిల్ వర్షన్స్లో ఉన్నాయి ఈ ఫీచర్స్ అనేది. అండ్ పెద్ద మాల్స్కి వెళ్ళి కార్ ఎక్కడో పెట్టి మర్చిపోతుంటాం కదా, సో అలాంటి టైంలో మనము ఫాలో మీ హోమ్ అనే ఆప్షన్ ఉంది ఇందులో. ఐ మీన్ మన కీలో ఆప్షన్ ఉంటుంది, ఆ బటన్ క్లిక్ చేస్తే హెడ్ ల్యాంప్స్ ఉంటాయి కదా, అవి అయితే ఆన్ అయిపోతాయి. సో దట్ మనం డైరెక్ట్గా కార్ దగ్గరికి వెళ్ళొచ్చు. ఒక ½ an hour పార్కింగ్లోనే స్పెండ్ చేయాల్సిన టైం అయితే అవసరం లేదు. అండ్ వీటితో పాటు ఇంటెలీ టర్న్ అసిస్ట్ కూడా ఉంది ఇందులో. ఇది బేసికలీ టైట్ ప్లేసెస్ ఉంటుంది కదా, లైక్ ఇప్పుడు ఈ కార్ ప్లాట్ఫామ్ అనేది చాలా పెద్దది, సో యూ టర్న్స్ వీటన్నిటికి కొంచెం ఇబ్బంది అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే ఈ క్రాబ్ క్రాల్ ఉంటుంది చూసినావా, అట్లాంటి ఫీచర్ అనుకోండి. అంటే 15 km/h బిలో స్పీడ్లో ఉన్నప్పుడు ఇది బేసికలీ డ్రిఫ్ట్ కొడుతుంది అనమాట ఆ చిన్న స్పేస్లోనే. అండ్ దీంతోపాటు ఎలక్ట్రానిక్ లాకింగ్ డిఫరెన్షియల్ ఉంది. ఈ ఫీచర్ బేసికల్ ఏం చేస్తుందంటే ఇప్పుడు మనం ఆఫ్ రోడ్ ఆర్ ఏదైనా హిల్ ఏరియాకి వెళ్ళినప్పుడు లేకపోతే ఏదైనా కండిషన్లో టైర్ అనేది గాల్లో ఉంది, లేకపోతే టైర్ అనేది ఒక టైర్లో మడ్లో స్ట్రక్ అయిపోయింది అనుకోండి,
సో ఈ స్ట్రక్ అయిపోయిన టైర్కి ట్రాక్షన్ ఉండదు కాబట్టి దాని పవర్ అనేది మిగతా టైర్స్లోకి షిఫ్ట్ అయిపోయి ఏ దానికైతే ట్రాక్షన్ ఎక్కువ ఉంటుందో దాన్ని పుల్ చేసుకోనికే చూస్తుంది. సో ఈ టైర్ పవర్ లేకున్నా మిగతా టైర్ పవర్ అనేది ఇంక్రీజ్ అయ్యి మన కండిషన్ నుంచి బయటపడేస్తుంది. అండ్ ఆఫ్ రోడ్ వెహికల్ కాబట్టి ఇట్లాంటి ఫీచర్స్ అనేవి కూడా చాలా కామన్. ఈ ప్రైస్ పాయింట్లో చూసుకుంటే లైక్ మీకు ఇదే ప్రైస్ పాయింట్లో వేరే వెహికల్స్ చూసుకుంటే అఫ్కోర్స్ లగ్జరీ ఉంటుంది వేరే వెహికల్స్లో, ఇందులో కూడా లగ్జరీ అనేది ఈ థార్ రాక్స్ నుంచి ఇంట్రడ్యూస్ చేశారు కాబట్టి మీరే చెప్పాలి. కామెంట్స్లో అయితే షేర్ చేసుకోండి ఇది ఒక ఫ్యామిలీ కార్ అవుతుందా లేదా అనేది. నాకైతే అవుతుందనే అనిపిస్తుంది, ఎందుకంటే 5 డోర్ వర్షన్ ఉంది, మనకి 5 సీటింగ్ ఉంది కెపాసిటీ. అండ్ దీంతోపాటు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసినప్పుడు నేను ఏదైనా నెక్స్ట్ టైం పోస్ట్ చేసినప్పుడు మీకు డైరెక్ట్ నోటిఫికేషన్లో వస్తుంది. సో మీరు ఏది మిస్ అవ్వరు. అండ్ దీంతోపాటు లైక్ చేయండి, షేర్ చేయండి. పీస్.